గైస్ ఈరోజు అయితే మనం బెంగళూరు ట్రిప్కి వెళ్తున్నాం. నైట్ ఇక్కడ గ్రౌండ్లో బండ్లు పెట్టుకున్నాం, మన 3 బండ్లు. మార్నింగ్ టైం వచ్చి 6:30 అవుతుంది. కనపడతలేవు నల్ల బొగ్గు. ఇప్పుడే బయలుదేరుతున్నాం. మా బావ అయితే ఆరం కొడుతుండు ఒకటే తీ అని బండి. ఈ 1 మంత్ నుంచి అయితే బిజినెస్ అయితే లేదు. ఇప్పుడైతే మనం 400 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం. నైట్ అక్కడ పడుకున్నాం గ్రౌండ్లో బండ్లు పెట్టుకొని. మనకు బండ్లు పెట్టుకోవడం కూడా మంచి ప్లేస్ ఉంది. చక్కగా పెట్టమ్మా. మీరు అయితే బెంగళూరు సైడ్ అదేనా ఇప్పుడైతే లెఫ్ట్కి వెళ్ళాలి. దారిలో ఒక ఊర్లో అయితే మనం బిజినెస్ అయితే పెట్టినాం. కానీ ఏమంతా నడవలేదు. కొంచెం ముందుకు వెళ్దామని వెళ్తున్నాం. టైం వచ్చేసి 12 అవుతుంది. రోడ్డు మీద కూడా అంత బండ్లు ఏమి వస్తుంది. మార్నింగ్ నుంచి అయితే ఒక ఛాయ్ కూడా తాగలేదు. డ్రైవింగ్ ఫీల్డ్లో అయితే ఇన్ని బాధలు ఉంటాయి. కానీ ఇంత కష్టపడితే కూడా మనకు ఫలితం అయితే ఏం లేదు. బిజినెస్ అయితే లేదు, చాలా డౌన్ అయిపోయింది బిజినెస్. మన 3 బండ్లు అయితే కలిసినాయి మళ్ళీ. నుంచి అయితే ఏం తినలేదు. మనం పక్కకైతే ఆపుతున్నాం బండి అయితే. మనలో అయితే పోయారు కూరగాయలు దీనికి. కాకపోతే అది కూడా ఫోటో తీసుకో, వాళ్ళ గద్ద ఫోటో. రైట్ మనలో అయితే వచ్చారు, కానీ ఏం కూరగాయలు అయితే దొరకలేదంట. ఓన్లీ టమాటాలు కూడా దొరికాయి. ఇదే లేపాక్షి నంది. కనిపిస్తలేదు. పక్క పెట్టి ఏమంతలే గద్ద చూసినా, అదే గద్ద. ఆమెకి అందరు టూరిస్టులు వస్తారు. ఫోన్ కింద తీసి కనిపిస్తలేదు. ఇప్పుడైతే మామయ్య అయితే పచ్చడి చేస్తున్నాడు. కూరగాయలు అయితే ఏం దొరకలేదు. మన బండి ఉన్న వస్తువులతో ఏదో ఒకటి చేసుకుందామని పచ్చడి చేసుకుంటున్నాం. రైస్ అయితే పెట్టారు. పల్లీలతో అయితే చేస్తారు. టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంతవరకు అయితే వంట కాలేదు. బావ అయితే పొద్దునుంచి ఏం తినలేదు, అందుకే ఇప్పుడు తింటుండ్రు. బెటర్ మైకు. మీరు ఏ విధంగా తిన్నారు నైట్? పంది తిన్నారా చెప్పండి.
అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.